అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ గోరంత దీపం 8వ భాగం. రచన కథ నేరెళ్ల రామలక్ష్మి గారు, మాటలు ముళ్ళపూడి వెంకటరమణ గారు. మరి 8వ భాగంలోకి వెళ్దామా? అర్ధరాత్రి 12ంటికి ఆదినారాయణ చిరాగ్గా వచ్చాడు. ఆ చిరాకు మామూలే అవటం వల్ల మహాలక్ష్మి కంగారు పడలేదు. ఆదినారాయణ ఉత్తరీయం పెట్టుడు చుట్టూ మంచం మీదకి విసిరాడు. భోజనం పట్రానా వస్తారా అంది మహాలక్ష్మి నిద్ర కళ్ళతో. భోజనం కాదు, ఇంత విషం పట్రా, తాగి చస్తాను. రోజు తాగేది అదే కదా, అది ఆనటం లేదా ఏమిటి? మహాలక్ష్మి నిర్లక్ష్యంగా అంది. మహాలక్ష్మి, ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అన్నట్టుగా ఆదినారాయణ అరిచాడు. ఏమిటండి మీ బాధ? ఇంట్లో నువ్వు నన్నెంత వెదవాయిలా చూసినా బయట నేను నీ మొగుణ్ణి, నీ బిడ్డలకి తండ్రిని. సంగతి చెప్పండి ఫస్ట్. పెద్దమ్మాయికి మంచి సంబంధం ఒకటి ఉందంటే ఓ స్నేహితుడితో కలిసి పెళ్లివారింటికి వెళ్ళాను. అబ్బాయి వెస్ట్ జర్మనీలో ఉంటాడట. మాటల్లో వాళ్లే ఏమడిగారో తెలుసా? ఆదినారాయణ కథ ఆపాడు. తెలిస్తే ఈ పాటికి నిద్రపోతూ ఉండేదాన్ని. ఈ నిలువు కాళ్ల జీతం దేనికి? మహాలక్ష్మి మాటలు పట్టించుకోకుండా తను చెప్పదలుచుకున్నది చెప్పసాగాడు ఆదినారాయణ. మీ ఇంట్లో పద్మ అని ఒక ఆవిడ ఉందట, మీ అమ్మాయికి ఫ్రెండా అన్నారు. కాదండి అన్నాను. మీ చుట్టమా అన్నారు. కాదు అన్నాను. మరి మీ ఇంట్లో ఎందుకుంది అన్నారు. కాదు అన్నాను. మహాలక్ష్మి కోపం వచ్చింది. పద్మ ఆరా వాళ్ళకెందుకని? ఆ సంగతి వాళ్ళకెందుకండి? మనము వాళ్ళ సంగతి అడిగినందుకు. ఏమండి, మాకు కట్నాలు అక్కర్లేదు, కులం కన్నా గుణం ముఖ్యం, కుటుంబ గౌరవం ముఖ్యం. ఆ లేచిపోయిన మనిషి మీ తాలూకా అంటే మాకు కాస్త భయంగా ఉంది. ఇది మా ఉన్నమాట అన్నారు. నాకు తల కొట్టేసినట్టయింది. మహాలక్ష్మి ఆలోచనలో పడింది ఈ మాటలకి. ఆదినారాయణ అది గమనించాడు. చెప్పలేకపోయారా? ఇలా ఆపదలో ఆదుకున్నాము, ఆమె మంచిది అని. ఇక నాకు అదే పని. అయినా వాళ్ళు నమ్ముతారేటి? ఇదిగో నేను చెప్తున్నా విను. ఆవిడ గారు ఇక్కడే ఇంకొన్నాళ్ళు మకాన్ చేస్తే మన పిల్లల కీర్తి 3 జిల్లాలకు పాకుతుంది. మెడ మీద తలున్నవాడెవడు తాళి కట్టడు. ఆ పైన నీ ఇష్టం. ఇప్పుడు ఏం చేయనండి? చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళమన్నో? మహాలక్ష్మి ఆడ మనస్సు పద్మను వెళ్ళగొట్టడానికి అంగీకరించలేదు. నాకు ఆ మాత్రం జాలి లేక కాదు, కానీ మన పిల్లల మంచి చెడ్డ కూడా చూడాలి కదా. ఓ పని చేద్దాం, మన లాయర్ గారి ఆశ్రమం చక్కగా ఉంటుంది, ఆయనకు అప్పచెబుదాం. పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి ఆదినారాయణ సలహా అంగీకరించింది మహాలక్ష్మి. అయితే నేను రేపు పొద్దున్నే ఆదినారాయణ పొద్దున్నే పద్మతో కలిసి ఊరేగింపు చేసే ఆనందంతో గుటకలు మింగాడు. మీరొద్దు, నేనే తీసుకెళ్ళి అప్పచెప్తాను. ఆదినారాయణ శీలం మీద ఏమాత్రం నమ్మకం లేని మహాలక్ష్మి దూరం ఆలోచించింది. మరీ పట్టుబడితే తను చెప్పింది కట్టుక తన అనుమానం వస్తుందని ఆ ప్రస్తావన వదిలేసి ఆదినారాయణ భోజనానికి రమ్మన్న మహాలక్ష్మితో కూర ఏమండావు అంటూ వంటింట్లోకి జొరబడ్డాడు. ఇక వరదాచారి గారి ఆశ్రమం అక్షరాల ఆశ్రమంలాగే ఉంది. పచ్చని చెట్లతో పర్ణశాల లాంటి 2 ఇళ్లతో ప్రశాంతంగా ఉంది, రమణీయంగా ఉంది. వరదాచారి గారి ఇంట్లో రామమందిరం ముందు ఆయన భార్య కూతురు పూజ చేస్తున్నారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాల దగ్గరే త్యాగరాజస్వామి పటం ఉంది. వరదాచారి గారు వరండాలో పచారులు చేస్తూ పేపర్ చదువుకుంటున్నారు. కారు వచ్చిన చప్పుడు విని తలెత్తి చూశారు. తను లాయర్గా పనిచేసే కంపెనీల యజమానురాలు మహాలక్ష్మి కారు దిగటం చూశాడు. మెట్లు దిగి ఎదురు వెళ్ళాడు. పద్మ చిన్న పెట్టె చేత పట్టుకుని కారు దిగింది. కారు దగ్గరే నిలబడిపోయింది. ఆశ్రమాన్ని చూస్తూ ఆ ప్రశాంతతకు ముచ్చటపడుతూ కొత్త చోటు, కొత్త మనుషుల గురించి ఆలోచిస్తోంది. మహాలక్ష్మి వరదాచారి గారితో పద్మ సంగతి చెప్పింది. 4 రోజులు నీడనివ్వాలంది. దానికేం భాగ్యం, వేరే కుటీరం ఖాళీగానే ఉందిగా అన్నారు వరదాచారి గారు. పద్మ గురించి, ఆమె పరిస్థితి గురించి వివరించి కన్నబిడ్డలా చూసుకోవాలంది. వరదాచారి గారి భార్య కంటికి రెప్పలా చూస్తాం, కష్టంలో ఉన్న ఆడకూతుర్ని అంది. వరదాచారి గారు పద్మకు ధైర్యం చెప్పారు. ఎదురుగా ఉన్న ఇంటిని చూసి అక్కడుండమ్మా అన్నారు. వరదాచారి గారు అమ్మాయి పెట్టె పట్టుకోబోతుంటే పద్మ వారించింది. మహాలక్ష్మి మరేం భయం లేదు, లాయర్ గారు ఉన్నారు, నేనున్నాను అని మరోసారి చెప్పి కారెక్కింది. ఇక వరదాచారి గారి అమ్మాయి వెంట నడిచి నూతన గృహప్రవేశం చేసింది పద్మ. జీవితం ప్రవాహంలా ఎక్కడెక్కడికో తిరుగుతోంది అనుకుంది. ఇల్లు మారదామండి అని తను భర్తతో అన్న మాట తథాస్తు దేవతలు వినుంటారు.
తదాస్తు అని ఉంటారు. 4 రోజుల్లో 2 ఇళ్ళు మారింది. కానీ భర్తతో కలిసి కాదు, ఒంటరిగా. పద్మ మనసులో హఠాత్తుగా ఒంటరితనం చోటు చేసుకుంది. ఇక శేషు మంచం మీద కూర్చునున్నాడు. కుడి చేతికి స్లింగ్ వేసింది. ఇందిర చెంచాతో శేషుకు అన్నం తినిపిస్తోంది. తింటున్న స్పృహ కనపడటం లేదు. పద్మ గురించి ఆలోచనలు, మామగారు భోజనాలు అప్పుడు చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. పిల్లనిచ్చేటప్పుడు కులాసాగా ఉండే చోటికే ఇస్తాం. ఓ అయ్య చేతిలో పెట్టాక అది వాళ్ళ పిల్లే కానీ మన పిల్ల కాదు. తల్లి, తండ్రి, దైవం అన్నీ అల్లుడే అని చెప్పానుగా. పద్మ కాపురానికి వచ్చినాక ఏం సుఖపడింది? తనేం సుఖపెట్టాడు? సరైన తిండి కూడా పెట్టలేకపోయాడు. అత్తగారికి తనంటే ఎంత అభిమానం. అల్లుడైనా కొడుకైనా మాకు నువ్వే కదా అంది. వాళ్ళు సొంత కొడుకులా భావించిన తను పద్మ ఎక్కడుందో క్షేమ సమాచారాలు కనుక్కునే స్థితిలో కూడా లేడు. మోహన్ అడిగితే పద్మను అనగూడని మాటలు అంటాడు. వినటానికి అసహ్యంగా ఉంటోంది. తండ్రి మతిపోయి పిచ్చి చూపులతో చెట్టు కింద పడున్నాడు. తన మాటే తనకు అర్థం కావట్లేదు. నడవగలిగే ఓపిక రాగానే వెళ్ళాలి, పద్మను చూడాలి, పద్మ పుట్టింటి సంగతులు చెప్పాలి. శేషు ఆలోచనలతోనే మరో ముద్ద తిని ఇక వద్దమ్మా అన్నాడు ఇందిరతో. ఇక రోజు గడుస్తున్న కొద్దీ పద్మకు దిగులు పెరుగుతోంది, నమ్మకం తరుగుతోంది. శేషు మోహన్ మాటలు నమ్మాడేమో అన్న అనుమానం కలుగుతోంది. రాయినన్నా అయితే రామపాద స్పర్శకు నోచుకునేదాన్ని. మనిషినై పుట్టి మదమత్సరాలకు లోనయ్యానన్న వేదనతో కన్నీరు సుడి తిరిగింది. తన బాధను మూగ గొంతుతో రాముడికి నివేదించింది. దేవుడి మీద భారం ఉంచింది. మదమత్సరాల్లాంటి ఆదినారాయణ, మోహన్ కారులో ఆశ్రమానికి వచ్చారు. వరదాచారి కంటపడకుండా చెట్ల చాటున దాగి బైనాక్యులర్స్తో పద్మ అందచందాలని ఆనందిస్తున్నారు. వరదాచారి గారి ఇంటి నుంచి పద్మ తన కుటీరానికి రావటం గమనించాడు మోహన్. పద బాబాయ్ పద, ఇదే ఛాన్స్ అన్నట్టు ఆదినారాయణ భుజం తట్టాడు. అమ్మో నాకు భయం, నువ్వురా. పద్మ పాట దెబ్బ రుచి చూసిన ఆదినారాయణ వెళ్ళటానికి వెనకాడాడు. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, పద్ధతి చెప్పానుగా, గుడ్ లక్. ఆదినారాయణ ధైర్యం చేశాడు. ఆకాశానికో దండం పెట్టి పద్మ వెనక పిల్లిలా నడిచి మెట్లెక్కాడు. పద్మ తలుపు తీయబోతుంటే ఊపిరి తగిలే అంత దగ్గరగా నిలబడి హలో గుడ్ ఈవినింగ్ అన్నాడు. పద్మ ఉలిక్కిపడి చూసింది. ఆదినారాయణ దెయ్యంలా కనపడ్డాడు. పద్మ చుర్రును చూసింది. ఆదినారాయణ ఆ చూపులకు కాలిపోతానన్నట్టుగా 10 అడుగులు అవతలకు వెళ్ళి పడ్డాడు. పద్మ చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు ఆదినారాయణకి ధైర్యాన్ని ఇచ్చింది. మోహన్ చెప్పింది కరెక్టే, పద్మ దారిలోకి వచ్చింది అనుకున్నాడు. మా ఆవిడ పంపిందండి, మీకు సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా? ఆవకాయ, వగైరాలు, డబ్బు, దశకం, గట్రాలు ఏమన్నా కావాలా అని కనుక్కు రమ్మందండి. ఆదినారాయణకి జవాబు వెనక నుంచి వినిపించింది. అక్కర్లేదని చెప్పు. ఆదినారాయణ వెనక్కి తిరిగి చూశాడు. మెట్ల దగ్గర వరదాచారి దొంగలను పట్టుకున్న ఆఫీసర్లా టీవీగా కనపడ్డాడు. ఆవకాయలు, మాగాయలు, డబ్బు, దశకం, గట్రాలు ఇక్కడ ఉన్నాయి. లేనివి నేను చెప్తాను, మీ ఆవిడ పంపుతుంది. నువ్వు ఈ ఆశ్రమం ఛాయల్లో తారట్లాడటం మర్యాద కాదు. వరదాచారి గారి మాటలతో ఆదినారాయణ మొహం మాడిపోవటం చూసి పద్మ బలవంతాన నవ్వు ఆపుకుంది. ఆదినారాయణకు కోపం వచ్చింది. పద్మ ముందు తననంత మాట అనేసరికి. నేనెవరో తెలిసి మాట్లాడుతున్నారా? మీరు వకీలుగా పనిచేసే కంపెనీలన్నిటికీ ప్రొపరైటర్ని. పద్మకు కూడా ఈ విషయం తెలిసి ఉండడం మంచిదని కాస్త గట్టిగా చెప్పాడు. దానికే ఉంది, నచ్చకపోతే నువ్వో నేనో రిజైన్ ఇద్దాం, అన్నీ ఆవిడ చూసుకుంటుంది. నువ్వు ఏ పార్టీ ప్రొపరైటర్వో, ఏమాత్రం పరువు ప్రతిష్టలు కలవాడువో నాకు తెలుసు అన్నట్టు లెక్క లేకుండా అన్నాడు వరదాచారి గారు. పద్మ పక్కున నవ్వింది. ఆదినారాయణకి పుండు మీద కారం జల్లినట్టు అయింది. ద్రౌపది నవ్వు విన్న దుర్యోధనుల్లా బగ్గున మండిపోయాడు. అక్కడే నిలబడితే ఇంకా పరువు పోతుందని గబగబా మెట్లు దిగేశాడు. వరదాచారి గారికి కళ్ళతోనే నమస్కరించి లోపలికి వెళ్ళింది పద్మ. ఆదినారాయణ కారు దాకా వెళ్ళి నేల మీద చతికిలబడ్డాడు. భుజం మీద కండువా ఊరేసుకున్నట్టుగా మేడకు చుట్టుకున్నాడు. బాబాయ్ ఏంటి ప్రాబ్లం? మోహన్ నవ్వుతూ అన్నాడు. ఆదినారాయణ మోహన్ నవ్వును కూడా భరించలేకపోయాడు. నన్ను చంపు లేదా నువ్వు చావు. ఏమైంది బాబాయ్? కాదు, దాన్ని చంపు మోహన్, అది నాకు వద్దయ్యా. దాని మీద వాంఛ చచ్చిపోయింది, కానీ కసి దెయ్యమై పట్టుకుంది. మోహనం, ఇప్పటికీ 1173 కేసులు చూశాను. మోహన్ చిరునవ్వుతో వింటున్నాడు. కొన్ని డబ్బుకు లొంగాయి, కొన్ని తిండికి, కొన్ని భయానికి, కొన్ని కాస్త ఏడిపించాయి. కానీ సక్సీడ్. దీని మోహనం నన్ను ఇంతగా అవమానించి ఏడిపించి నా ఇంట్లో నా పెళ్ళాం పిల్లల ముందు నన్ను వెధవం చేసిన కేసు ఇదే. అదే కాదు,
నా మోచేతి గంజి తాగే లాయర్ కొంపలో కూడా నన్ను వెధవం చేసిందయ్యా. మోహను, నాకు స్త్రీ వాంచలేదు కానీ అది బజార్న పడాలి. నేను చూడాలి, నవ్వాలి, 1,00,000 గుమ్మరిస్తాను. ఓర్ నాయనోయ్, తాపం దహించేస్తోంది. అభిమానధనుడైన సుయోధనుడిలాగా అవమానాగ్నితో దహించుకుపోయాడు ఆదినారాయణ. మోహన్ ఆదినారాయణ పక్కన కూర్చుని తొణుకు బెణుకు లేకుండా చిరునవ్వుతూ చెప్పాడు, నో ప్రాబ్లం బాబాయ్, దానికంతా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎల్లుండి పున్నమి నాటికి అది మనతో డ్యూయెట్లు పాడకపోతే నేను మీసాలు పెంచేస్తాను. మోహన్ ప్రతిన చేసినట్టుగాని ఆదినారాయణకు అభయం ఇచ్చాడు. ఇక శేషు పద్మం చుట్టానికి బయలుదేరాడు. చేతికి స్లింగ్ ఉంది. చెయ్యి ఇంకా నొప్పిగానే ఉన్నా ఓపిక చేసుకుని వెళ్ళి తీరాలనుకున్నాడు. ఎక్కడికి అన్న తల్లి గద్దింపుతో గుమ్మం దగ్గర ఆగిపోయాడు. మోహన్ కారు వాకిట్లో ఆగింది. లోపలికి వస్తూనే పెద్ద శుభవార్త చెప్పినట్టు చెప్పాడు, అత్తమ్మో, మీ కోడల పిల్లని చూశానండోయ్. చెట్టు కింద కూర్చున్న రాజశేఖరం చూసిందా, నన్ను చూసిందా అని గొణుక్కున్నాడు. ఎవరు పద్మ, ఎక్కడుంది, ఎలా ఉంది? శేషు ఆతృతగా అడిగాడు. నో ప్రాబ్లం, అద్భుతంగా ఉంది, హాయిగా ఉంది, సినిమా స్టార్లాగా గ్లామరస్గా ఉంది. శేషు తెల్లబోయాడు. విశాలాక్షి ఇందిరను లోపలికి రమ్మని సైగ చేసింది. ఏమిటి, ఊళ్ళోనే ఉందా? ఉండి కూడా మొగుండు చుట్టానికి రాలేదా? విశాలాక్ష్మి విడ్డూరంగా అడిగింది. రాలేదా అంటే ఎలా రాగలదో? స్నానం గీనం చేసి 8:30 కల్లా ఆఫీస్కి వెళ్ళాలా, 1 గంటకి ఆయన గారితో లంచ్కి వెళ్ళాలా, 2 నుంచి 5:30 దాకా పనే, ఆ పైన బీచు, సినిమాలా? శేషు దీనంగా బాధగా చూశాడు మోహన్ కేసి. మోహన్, ప్లీజ్ సరిగ్గా చెప్పరా, నన్ను చంపకరా. శేషు తన గొంతు పిసికినప్పటి కోపం కసిగా తీర్చుకుంటూ అన్నాడు మోహన్. సరిగ్గా పచ్చిగా చెప్పినప్పుడు నన్ను చంపబోయి నువ్వు చచ్చి బతికావు. ఇవాళ నేను చెప్పక్కర్లా, ఎవరైనా చెప్తారు, నువ్వే కళ్ళారా చూడొచ్చు. విశాలాక్షి ఏదో అడగబోతే మోహన్ వారించాడు. శేషుతో పాటు ఇద్దరు లోపలికి వచ్చారు. నో ప్రాబ్లం, బీకేడీ కార్పొరేషన్ గేట్ యువతల నుంచుంటే హాయిగా చూడొచ్చు. మోహన్ గొంతు తగ్గించి శేషు మీద జాలితో చెప్పినట్టు అన్నాడు. శేషు, మై బ్రదర్, మై ఫ్రెండ్, మీ కుటుంబ స్థితి చూసి బాధపడి అతి కష్టం మీద గొప్ప సంబంధం తెచ్చాను. శేషు మోహన్ వంక నిస్సహాయంగా చూశాడు. ఏది, మొన్న చెప్పిన విశాఖపట్నం వాళ్ళ? విశాలాక్షి తెలుసుకోవటానికి తొందరపడింది. వాళ్లే అత్తమ్మ, ఒక్కతే కూతురు, పెద్ద ఆస్తి, 20,000 కట్నం, నీకు ఉద్యోగం, వేరే ఇల్లు, కారు, చెప్పినట్టు వినే ఇల్లాలు. అంతా విని మళ్ళా పెళ్ళా? ఛీ అన్నాడు శేషు. శేషు మళ్ళా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మనసుకు హత్తుకునేలా చెప్పాలనుకున్నాడు. ఒరేయ్, మీ నాన్న ఇక పనికిరాడు, చెల్లెలి పెళ్లి చేయాలి, ఇల్లు నడపాలి, నీకు చెయ్యి విరిగింది, బంతి ఆటకు కూడా పనికిరావు, అన్నీ ప్రాబ్లమ్సే, ఆలోచించు. పద్మ సంగతి ఏమిటన్నట్టుగా చూశాడు శేషు. పిచ్చోడా, పద్మని వాళ్ళ ఆఫీసు పెద్ద మేనేజర్ వచ్చే నెలలో పెళ్ళాడబోతున్నాడు. ఆ పిల్ల హాయిగా ఉంది, నువ్వు ఆవిడ పిలిచి సాధించేది ఏవీ లేదు, బాధించడం తప్ప. ఆవిడ మీద పంతానికి అన్నట్టు నువ్వు ఇంకా గొప్ప పిల్లని చేసుకుని బజార్లో షికారుకి వెళ్ళాలి నువ్వు. మోహన్ ఒక్కసారి పద్మం చూడాలన్న వేదన వెలిబుచ్చాడు శేషు. ఓఎస్ చూద్దు కానీ, అంటే పద్మ ఊళ్ళో ఉండి కూడా రాలేదంటే తేలిపోతుంది కదా, పెళ్లి ఒప్పుకుంటావా? మోహన్ శేషుకు ఆలోచించే టైం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు ఒప్పుకోడు? వాడికి పౌరుషం లేదా? చెల్లెలి పెళ్ళి బాధ్యత లేదా? కన్న తల్లిదండ్రులకింత అన్నం పెట్టాలన్న జ్ఞానం లేదా? విశాలాక్షి శేషుకి ఊపిరి ఆడనివ్వదలుచుకోలేదు. శేషు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా లేచి, పద మోహన్ అన్నాడు. మోహన్ దిగ్విజయం సాధించినట్టు ముందుకు నడిచాడు. ఇక వర్మ పద్మ పనిచేసే ఆఫీస్కి అరపర్లాంగు దూరంలో మోహన్ కారు ఆపాడు. శేషు నిస్తేజంగా సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. దిగాలుగా ఉన్నాడు. 5:15 ఎన్ని సెకండ్ చూడగానే పరిగెత్తకే. శేషు పరిగెత్తకుండా ముందే కాలికి బంధం వేశాడు మోహన్. ఏ చిరాగ్గా అడిగాడు శేషు. మోహన్ నవ్వాడు. నువ్వు దేవుడుగురా, నువ్వు వెళ్ళి పలకరించాక ఆమె చూసి పొమ్మంటే. ఓ, మోహన్ బైనాక్యులర్స్లో చూశాడు. అదిగో ఆ ఎల్లో శారీ. బైనాక్యులర్స్ శేషుకు అందించబోయాడు. మొహం గుర్తుంది అన్నాడు శేషు బాధగా. పద్మ 10 మంది అమ్మాయిలతో ఆఫీస్ గేట్ దాటింది. పద్మ పసుపచ్చ చీర కట్టుకుని జడలో చామంతి చెండు పెట్టుకుని పరిశుభ్రంగా ఉంది. పక్కనున్న అమ్మాయిల్లా వెకిలి వేషాలు లేకుండా నిండుగా నడుస్తోంది. చూసావా, నువ్వంటే హాలాహలం, లేకుంటే కోలాహలం. ఆ షోకు చూడు, ఆ నవ్వులు చూడు. శేషు డోరు తీసి కారు దిగబోయాడు. ఆగు, వెళ్తే ఫూల్ అవుతావు. శేషు ఆగాడు. ఆఫీస్ మేనేజర్ పద్మని పిలిచాడు. పద్మ అతని దగ్గరికి వెళ్ళింది. ఏమండి,
ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇవాళ రాత్రికి శ్రమపడి ఈ ఫైల్ చెక్ చేసి నోట్స్ రాసి రేపొద్దున 9 ఇవ్వాలి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. మేనేజర్ తెలుగు ఉచ్చారణకి పద్మకు నవ్వొచ్చింది. చిరునవ్వుతూ ఫైల్ అందుకుంది. థ్యాంక్ యూ అన్నాడు మేనేజర్. చూసావుగా, అర్థమైందా? అతనే ఆఫీస్ మేనేజర్. వెళ్ళి పరిచయం చేసుకుంటావా? శేషు మాట్లాడలేదు. మోహన్ అతను భుజం తట్టాడు. ఒరేయ్, కసి తీరాలంటే వెంటనే వెళ్ళి విడాకుల ఉత్తరం అడుగు. శేషు బుర్ర శూన్యంగా ఉంది. ఆలోచించే స్థితి ఎప్పుడో కోల్పోయాడు. బాధ, దుఃఖం, కోపం, జాలి ఇవేవీ అతని మొహంలో కనపడలేదు. అలా ఉంటే విడాకుల ఉత్తరం అడగడానికి శేషు అంగీకరించినట్టే అని మోహన్ అర్థం చేసుకున్నాడు. ఇక పద్మ అన్నం తింటోంది. ఆవకాయ కలుపుకొని తినబోతూ శేషు గుర్తొచ్చి ఆగిపోయింది. ఇది బాగుంది. మొదటి ముద్ద తినగానే కోప గుయ్యమని స్కై బాల్ లాగా చంద్రమండలానికి వెళ్ళి పద్మ కన్నీళ్లు నవ్వు తెరల్లో మెలమెలా మెరిసిపోయాయి. ఈ ముద్ద తన భర్తది. ఇప్పుడొస్తే తను ఆవకాయ ముద్ద అందిస్తే అనురాగానికి అది తొలిమెట్టు. అప్పటితో మదమాత్సర్యాల ఆట కట్టు. మోహన్ కారు పద్మ కుటీరం ముందు ఆగింది. శేషు కారు దిగాడు. అడుగులు అడుగేసుకుంటూ మెట్లెక్కాడు. తలుపు తట్టబోయాడు. ధైర్యం చాలలేదు. తప్పనిసరి కాబట్టి మెల్లగా తలుపు తట్టాడు. ఎవరో? పద్మ మాట వినపడింది. దేవత లాంటి పద్మ ఎదుట నిలబడే ధైర్యం లేక గబగబా 4 అడుగులు వెనక్కి వేసి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. పద్మ తలుపు తెరిచింది. అన్నం తింటున్న చెయ్యి వెనక్కి పెట్టుకుని శేషుని చూసింది. కోటి వీణల నాదం, శతకోటి కోకిలల వేదం, దేవత కోటి ఆమోదం అనువాదంగా ఆమె గుండె ప్రతిధ్వనించింది. తనువు పులకించింది. స్లింగ్ వేసిన శేషు చెయ్యి చూసి కళ్ళ నీళ్ళొచ్చాయి. వచ్చారా అన్న మాట ఆమె పెదవుల మీద మెత్తగా జారిపోయినట్టుగా శేషు కనపడింది. శేషు పోట్లాడే పొట్టేలులా తల వంచి కళ్ళు పైకెత్తి భయంగా పద్మ వంక చూస్తున్నాడు. చెప్పాల్సిన సంగతి ఎలా చెప్పాలి? తప్పించుకోవాలంటే ఏం చేయాలన్న బాధలో ఉన్నాడు శేషు. పద్మ చెయ్యి వెనక్కి పెట్టుకుని ఉండడంతో అడగాల్సిన విషయం కాసేపు దాటేసే ఛాన్స్ దొరికింది. చేతిలో ఏమిటన్నట్టు కళ్ళతో ప్రశ్నించాడు. పద్మ ఆ ప్రశ్న కోసమే బతికున్నట్టు నిండుగా నిర్మలంగా నవ్వి చెయ్యి ముందుకు చాచింది. పద్మ చేతిలో ఆవకాయ ముద్ద వెన్నెలలో బాలభానుడిలా ఉంది. శేషు ఆవకాయ ముద్ద చూసి గుటక మింగాడు. కావాలా అన్నట్టు చెయ్యి చాపింది పద్మ. శేషు అలవాటు ప్రకారం కుడి చెయ్యి చాపబోయి స్లింగ్ చూసుకుని ఆగిపోయాడు. ఎడం చెయ్యి చాపబోయి జంకి పద్మ వంక తెల్లబోయి చూశాడు. పద్మ దగ్గరికి వచ్చి చేతిలో ముద్ద శేషు నోటికి అందించింది. శేషు అమృతం అనుభవిస్తున్నట్టు ఆనందించాడు. నీకు కూడా ఆవకాయ ముద్దలు కలిపి పెడుతుందటోయ్ అన్న మావగారి మాటలు గుర్తొచ్చి కళ్ళ నీళ్లు గిర్రని తిరిగాయి. ఎడం భుజంతో కళ్ళు తుడుచుకోబోయాడు. కారమే అంది పద్మ ఆశ్చర్యంగా. శేషు ఏడుపు మీద నవ్వు పులుముకొని కారం లేదని తల అడ్డంగా తిప్పాడు. ఇంకొక్కటి. పద్మ ఆనందంగా లేడీలా గెంతుతూ లోపలికి పరిగెత్తింది. ఇంకో ముద్ద తీసుకొచ్చి శేషు నోటికి అందించి లోపలికి పరిగెత్తింది. పద్మ ముఖం కనపడకపోవడంతో ఆ అవకాశం ఆసరాగా తీసుకుని నాకు మళ్ళీ పెళ్ళట అన్నాడు శేషు. ఇద్దరి మధ్య అంతసేపు గడ్డగట్టిన మౌనం భళ్ళున పగిలింది. పద్మ శరీరం మంచు ముద్దయిపోయింది. కొవ్వొత్తి దహించుకుపోతున్నట్టు చెమటలు పట్టాయి. ముఖం నిస్తేజమై నెత్తురు బయటికి లాగేసినట్టయి గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. ఎవరో పాఠం రాసిస్తే బట్టి అప్పచెప్పే ధోరణిలో శేషు చెప్పసాగాడు. ఈసారి కట్నం 20,000 వస్తుందట. పెద్ద ఉద్యోగం ఇస్తారట. అద్దె లేకుండా ఇల్లు, కారు ఇస్తారట. పద్మ వెనక్కి తిరిగి ఒక స్తంభాన్ని ఆసరా చేసుకుని నిలబడి కళ్ళు మూసుకొని వింటోంది. కళ్ళు మూసుకుంది కానీ కన్నీళ్ళు ఆపలేకపోయింది. పద్మ వింటోందా లేదా అన్న ఆలోచన శేషుకి లేదు. చెప్పటం నా డ్యూటీ అన్నట్టు చెప్పుకుపోతున్నాడు. పెళ్ళం ఎలా చెప్తే అలా వింటుందట. అట్టే చదువుకోలేదట. పద్మ, నేను అసమర్థుణ్ణి. నాతో నువ్వు సుఖపడలేవు. నన్ను వదిలి అన్న క్షమాపణ ధోరణి వచ్చింది శేషుకి. నాకు చెయ్యి విరిగింది. పని పోయింది. మా నాన్నకు మతిపోయింది. 2 ఆడవాళ్ళు కలిసి ఇల్లు ఈదుకొస్తున్నారు. మా చెల్లికి పెళ్లి చేయాలి. అంచేత నా కట్నం 20,000లో 10,000 పెట్టి చెల్లాయి పెళ్ళి, మిగతా దాంతో ఇల్లు నడపాలట. కొడుకును కదా, అన్నం పెట్టి అమ్మా నాన్నకి రుణం తీర్చుకోవాలి. శేషు పద్మను సలహా అడుగుతున్నాడో, సహాయం చేయమంటున్నాడో, తన దారిలోంచి తప్పుకోమని కోరుకున్నాడో అర్థం కావట్లేదు. అర్థం కాకుండా మాట్లాడాడు. పద్మ, నువ్వు బాగా చదువుకున్న దానివి, తెలివైన దానివి, మంచిదానివి. ఎక్కడో ఏ అమెరికాలోనూ నీకు తగ్గ గొప్పవాడితో హాయిగా ఉండాల్సిన దానివి. అది వరకు మోహన్ లాంటి వాడిని నువ్వు చేసుకుంటే బాగుండేదంటే పద్మకు కోపం.
దుఃఖం వచ్చింది. ఇప్పుడు దుఃఖం మాత్రమే వచ్చింది. నా పాలబడ్డావు. నేను మళ్ళీ పెళ్లి ఒప్పుకోవటానికి ఇది రెండో కారణం. పద్మ కన్నీళ్లు తుడుచుకోకుండా కళ్ళు తెరవకుండా మీరు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు అన్నట్టు అమ్మాయి బాగుంటుందా అని అడిగింది. శేషు తల వంచుకున్నాడు. చూడలేదు, కానీ నేను వాళ్ళకి నచ్చానట. అన్నీ ఒప్పుకున్నారు, కానీ నీ దగ్గర నుంచి విడాకుల కాగితం తెచ్చేదాకా అడ్వాన్స్ ఇవ్వరట. అందుకని శేషు జేబులు తడుముకుని కాగితం బయటికి తీశాడు. పద్మకు అందించే ధైర్యం లేక టీపాయి మీద ఉంచాడు. పద్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. జీవిత చరిత్రలో ఆఖరి పేజీ రాస్తున్న బాధ, వేదన కలిగి లోపలికి పరిగెత్తింది. శేషు బెదిరిపోయాడు. విడాకులుత్తరం మీద పద్మ ఆనందంగా సంతకం చేస్తుందని మోహన్ చెప్పాడు. ఇలా జరిగేసరికి ఏం చేయాలో తెలియక మోహన్ కారు వైపు చూశాడు సలహా కోసం. మోహన్ కనపడలేదు. పద్మ చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా గంభీరంగా ఉంది. పెన్ను తీసి వంగి కాగితం చదివి సంతకం పెట్టబోయింది. శేషుకి ఆశ్చర్యం కలిగింది. పద్మ, మనస్ఫూర్తిగా ఇష్టపడే పెడుతున్నావా అన్నాడు సందేహంగా. పద్మ తలెత్తి చూసింది. ఆ చూపులో కోపం లేదు, జాలి ఉంది, బాధ ఉంది. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడే అడుగుతున్నారా అంది. శేషు జవాబు చెప్పలేక తల వంచుకున్నాడు. పద్మ సంతకం చేసిన కాగితం ముందుకు తోసింది. శేషు ఆ కాగితాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. శేషు తల వంచుకునే మోహన్ చెప్పిన పాఠం అప్పచెప్పసాగాడు. ఇంకొక్కటి, బహుశా నీకు తెలియదు, నువ్వు పనిచేసే ఆఫీస్ మంచిది కాదట. ఆడదన్నది అక్కడ గౌరవంగా బతకలేదట. పైగా నీ జీతం 300లేగా. పద్మ శేషు కేసు చూస్తూ వింటోంది. ఏం చెప్తుంది అర్థం కాక. ఇప్పుడు 1500 ఇచ్చే పెద్ద ఉద్యోగం ఒకటి ఉంది. వాళ్ళు పెద్ద నర్సింగ్ హోమ్, మందుల షాపు పెడుతున్నారు. దానికి నీలాంటి చక్కటి చదువుకున్న ఇంగ్లీష్ బాగా మాట్లాడే అమ్మాయి కావాలట. జీతం గాక ఫ్రీగా ఇల్లు, కారు, 2 బంట్రోతులు, బిజినెస్ బాగుంటే ఇంకా ఎన్నో వసతులు ఇస్తారట. పద్మ అనుమానంగా చూసింది. లోకంలో నాకన్నా చక్కని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకే ఎందుకు ఇస్తున్నారో పని అంది. శేషు ఆలోచనలో పడ్డాడు. నిజమే అని తనలో తాను అనుకున్నాడు. వాళ్ళెవరు? పద్మ వాళ్ళంతూ తేల్చుకోవాలన్నట్టు అడిగింది. ఏమో, నాకు అవన్నీ తెలియదు. అవన్నీ వాడే వచ్చి చెప్పచ్చుగా రాస్కెల్ అన్నాడు మోహన్ కారు కేసు చూస్తూ, తనతో కారు కూతలు కూయించిన బాధ కనపరుస్తూ. ఎవడా రాస్కెల్? మీ బెస్ట్ ఫ్రెండా? పద్మ శరీరంలో అణువణువులో కసి, ద్వేషం, అసహ్యం. శేషు తలవంచుకున్నాడు. పద్మ దూరంగా చూపు సారించింది. మోహన్ దగ్గరలో ఉంటే ఆ చూపులకే భస్మమయ్యేవాడు. పద్మ మెట్లు దిగింది. సరుగుడు జువ్వ విరిచింది. ఈనెలు లాగింది. శేషు విడాకుల కాగితం వంక చూశాడు. మళ్ళీ పెళ్ళి కాకపోతే చావన్నా చావచ్చు, కానీ ఈ దేవత దగ్గర ఇలాంటి ఉత్తరం తీసుకోవటం తప్పనిపించింది. ఉత్తరం ముక్కలు ముక్కలుగా చించి విసిరేశాడు. కారు దగ్గర మోహన్ విలాసంగా సిగరెట్ కాలుస్తున్నాడు. మరి తరువాయి భాగం రేపు విందామా? థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.